హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మాకు వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. తినాలి అని ఫిక్స్ అయిపోయాము, మైండ్లో మేము ఇద్దరం కూడా ఫిక్స్ అయిపోయాము. అందుకని చెప్పేసి గొడుగులు పట్టుకుని మరీ వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేసేస్తాను. ఆయిల్ వేసుకున్నాను, చాలా హీట్ ఎక్కిపోయింది అనమాట ఇక్కడ. ఎందుకంటే నేను ఇందాక మాట్లాడాను కదా, సో అందుకని చెప్పేసి హీట్ ఎక్కిపోయింది. సో నేను దూరంగా వెళ్ళిపోయాను, ఆయిల్ ఎక్కడ మీదకి వచ్చేస్తుంది అని చెప్పేసి. సో ఆ రోజు ఈ వీడియో ఏంటంటే అత్తమ్మ వాళ్ళు రాలేని ముందు రోజు అనమాట ఈ వీడియో షూట్ చేశాను నేను. సో అప్పటి నుంచి పెడదాం అనుకున్నాను, ఇంకా టైం అది సరిపోక ఇంకా బిజీగా 3 days అయితే చాలా బిజీగా ఉన్నాను. అత్తమ్మ వాళ్ళు వచ్చారు కదా, సో సెటిల్ డౌన్ అవుతున్నాం మేము. అందుకని చెప్పి నేను వీడియోస్ కొంచెం లిమిటెడ్గా పెడుతున్నాను. సో ఇప్పుడు రీసెంట్ వీడియోస్ అయితే పెట్టాను అనమాట. అప్పుడు వీడియో ఇది ఎడిటింగ్ చేసేసాను, కాకపోతే పెట్టలేకపోయాను. ఇప్పుడైతే ఈ వీడియో అయితే రిలీజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఆ రోజు మార్నింగ్ నేను కార్తిక్తో అన్నాను అనమాట, నాకు చికెన్ తినాలనిపిస్తుంది. అసలు చికెన్ తెచ్చుకోలేదు కదా, మనం ఫిష్ తెచ్చుకున్నాం కదా, చికెన్ ఎందుకో తినాలనిపిస్తుంది అనేసి అన్నాను అనమాట. ఆ రోజు సరే తెచ్చుకుందాము అనేసరికి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. ఆఫీస్ నుంచి చాలా లేట్గా అయితే వచ్చాడు. మధ్యలో దారిలో చాలా వర్షం అనమాట, ఆ రోజంతా వర్షమే. ఇంకా మధ్యలో బుక్ అయిపోయాడు పాపం కార్తిక్. ఇంకా అక్కడక్కడ ఆగి ఇంకా చివరికైతే ఇంకా 9 ఆ టైంకి అయితే ఇంటికైతే వచ్చాడనమాట. సో వచ్చేసరికి ఎలాగో తను నైట్ టైం తిండు. ఇంక నేను పర్టికులర్గా వండుకోవాలంటే నాకు కష్టం, ఒక్కరికైతే వండలేం కదా. ఇప్పుడు మార్నింగ్ కర్రీ ఏదన్నా మిగిలిపోయిందంటే నేను 2 రోటీలు అలా చేసేసుకుని తినేస్తాను. లేకపోతే తనతో పాటు బార్లీ జావా లేకపోతే రాగి జావా మజ్జిగ అట్లా తాగేసి నేను కూడా తినకుండా ఉండిపోతాను అనమాట ఒక్కొక్కసారి. సో మ్యాక్సిమం అయితే మార్నింగ్ కర్రీతో అడ్జస్ట్ అయిపోతాను ఈవినింగ్. సో తను తిండు కదా అని చెప్పేసి నేను ఇంకా టవల్ ఇచ్చేసి అలా ఉన్నాను. ఇంకా తను బయలుదేరిపోయి నేను చికెన్కి వెళ్తున్నానని చెప్పి గొడుగు తీసుకుని బయలుదేరిపోతుంటే, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నావు, వద్దు అనేసి అంటే, లేదు చికెన్ తినాలి అని అన్నావు కదా, తీసుకొస్తాను, ఇక్కడే పక్కనే అనమాట, పక్క బిల్డింగ్ పక్కనే, సో తీసుకొస్తాను అనేసరికి, ఇంత వర్షంలో ఏం వెళ్తావు, ఆగు నేను కూడా వస్తున్నాను అని చెప్పి ఇద్దరం మా దగ్గర ఒక గొడుగు ఉంది, ఇంకో గొడుగు మిస్ అయిపోయింది. ఇంకా కింద వాచ్మెన్ని గొడుగు అడిగేసి ఇంక ఇద్దరం వెళ్ళాం అనమాట. నడుచుకుంటూ వెళ్ళి గొడుగులు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి అంత వర్షంలో చికెన్ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఒక్కసారి ఫిక్స్ అయిపోతే మనం తినేయాలనిపిస్తుంది కదా, ఇంకా తినాలంటే తినేయాలంతే. తిందాంలే అనుకుంటే మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా పాపం నా గురించి తను తీసుకొచ్చాడనమాట. ఇంకా తను వెళ్తే నేను కూడా వెళ్ళాను. వర్షంలో బాగోదు కదా, మళ్ళీ ఎలాగొస్తాడో ఏంటో అని నాకు టెన్షన్ వర్షంలో. అందుకని చెప్పి నేను కూడా తనతో పాటు వెళ్ళి ఇంకా చికెన్ అయితే తెచ్చేసుకున్నాం ఆ రోజు. సో 1 kg చికెన్ అది ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా అప్పటికే ఓపిక లేదు, చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము తినేసరికి 11 అయ్యిందనమాట. ఇంకా ఓపిక లేదు, అదంతా మ్యాగ్నేట్ చేసుకుని అవన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంత ప్రాసెస్ అంతా చేయాలి కదా. అప్పటికే ఇంకా నాకు నీరసం వచ్చేసింది. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుని ఇంక ఇవన్నీ చేసేసరికి నీరసం వచ్చేసింది. ఇంకా కర్రీ అయితే చేసేస్తానులే, ఎలాగా బాక్స్లోకి పెడతాను కదా నీకు అని అన్నాను అనమాట. ఆ రోజు మార్నింగే అన్నాను. అంటే నాకు కూడా ఒక్కొక్కసారి టైం సేవ్ అవుతుంది కదా. అన్నిసార్లు అలా కాదు, ఎవ్రీ మార్నింగ్ అయితే నేను కుక్ చేస్తాను ఫుడ్. చికెన్ కదా కొంచెం, అంటే ఇప్పుడు ఎండలు కూడా అంత సరిగా లేవు, ఇప్పుడు చల్లగానే ఉంది కాబట్టి పాడవదు అని చెప్పేసి ఇంకా అది స్టోర్ అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి రేపు మార్నింగ్ వెయిట్ చేసేసి వేసేస్తాను బాక్స్లో అనేసి అన్నాను. ఇంకా సరే అన్నాడు అనమాట. ఇంక మేమైతే ఆ రోజు ఛాలెంజింగ్గానే తీసుకున్నాము, ఎందుకంటే బాగుంటుందో బాగోదని ఛాలెంజింగ్గానే తీసుకున్నాము. లంచ్ టైంలో నేను కాల్ చేసి ఎలా ఉంది ఏంటి అంటే, చాలా బాగుంది, చాలా నిన్నటి మీద ఇంకా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది, ఆనియన్స్ తర్వాత లెమన్స్ అయితే పెట్టావు కదా, చాలా బాగుంది అన్నారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. ఇంకా మరి బాగుంది అంటే అదే కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ ఏంటంటే నేను అంట్లన్నీ కడిగేస్తున్నాను అనమాట. చాలా గిన్నెలు ఉన్నాయి, ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడుక్కోవడం బెటర్ నన్ను అడిగితే. లేకపోతే నా చెయ్యి ఊరికే లాగుతుంది, అన్ని గిన్నెలు ఒకేసారి కడగాలంటే లాగుతుంది. ఇంకా నేను
సర్లే కడుగుదాంలే అని చెప్పి ఒకటి అలా షింకులు వేసేసరికి అయినాయి అనమాట. ఇంక నేనైతే పక్కన వంట చేస్తున్నాను, ఇంకొక పక్కన అయితే నేను వాష్ అయితే చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అలాగే అవుతుంది, ఒక్కొక్కసారి నేను బాగా ఫిక్స్ అయిపోతాను. ఎలా అంటే సర్లే రోజు ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకుంటే మనకు కూడా అంత పని ఉండదు కదా, ఈ పని చేసుకుంటూ ఈ పని చేసేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం కదా. సో నాకైతే ఒక్కొక్కసారి అట్లాగా కుదరదనమాట. ఇంకా నేను 2 పనులు చూసేసుకుంటాను ఒక్కొక్కసారి. ఇంకొకసారి ఏమో బాగా స్టాక్ ఎక్కువ పెట్టేసుకుని ఇంకా కడుక్కుంటాను అనమాట గిన్నెలన్నీ. మీరు ఎప్పుడు అలా చేయకండి, లేకపోతే ఒకేసారి చెయ్యి లాగేస్తుంది, చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు నేను మసాలా అయితే దంచేసుకున్నాను. సో చికెన్ ప్రాసెస్ అయితే మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నేనైతే మసాలా వేసేసుకుని ఒకసారి కొంచెం ఒక 15 మినిట్స్ అది ఉడికించేసి ఇంకా నేనైతే తీసేస్తాను. మీకు తెలుసు కదా, నేను అప్పటికప్పటికి దంచేస్తాను. నాకు అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడే ఫుడ్ తిన్నట్టు ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఆస్వాదిస్తూ అమ్మయ్య మంచి మసాలా పట్టింది చికెన్ ముక్కకి అన్న ఫీలింగ్ అయితే ఉండి మంచిగా తినాలనిపిస్తుంది. లేకపోతే ఈ పౌడర్లు అవి నా వల్ల అయితే అస్సలు అవ్వదు. అదేంటి మనం బయట తెచ్చుకున్న పౌడర్లు అయితే నాకు అస్సలు నచ్చదు. నేను దాన్ని అస్సలు ఎంటర్టైన్ చేయను. అసలు ఇంట్లోదే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను మధ్యలో కాల్ చేస్తాను తనకి, పాపం ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు స్నాక్స్ ఏమీ లేవు, ఏం తీసుకురాలేదు నువ్వు, నాకు ఇప్పుడు బోర్ కొడుతుంది అనేసి అంటే పాపం అప్పటికప్పటికి వెళ్ళి, వర్షం తగ్గిపోయిందిలే అప్పటికి. సో అప్పటికప్పటికి వెళ్ళి నా గురించి లేస్, తర్వాత ఫ్యాంటసీ, తర్వాత చాక్లెట్స్ అవి తీసుకొచ్చారనమాట. సో బిస్కెట్స్ అయితే మేబీ బిస్కెట్స్ తనకి తెచ్చుకున్నారేమో. నేనైతే ఇంకా ఇవి తిందాంలే అని చెప్పి ఇంకా అలా అయితే పెట్టుకున్నాను పక్కన. ఇక్కడ ఏంటంటే ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే మొత్తం అంతా సెటప్ అంతా పెట్టేసుకున్నాము. ఇంకా మాకు ఆనియన్స్ పక్కా ఉండాలి, తర్వాత నిమ్మకాయ కంపల్సరీ ఉండాలి. ఇంకా 2 ఉంటే ఇంకా మాకు సలాడ్ అవేమి కూడా అవసరం లేదనమాట. సో మార్నింగ్ నేను బగారా రైస్ చేశాను. సో బగారా రైస్ కొంచెం మిగిలిపోయింది, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను అది కూడా పెట్టేశాను. మేము ఇప్పుడు అది కూడా తినేస్తామన్నమాట. సో ఇప్పుడైతే నేను రైస్ అయితే పెట్టేస్తున్నాను. వేడివేడిగా ఉంది రైస్. ఇంకా ఆనియన్స్ ఉన్నాయి, తర్వాత లెమన్స్ ఉన్నాయి. సో చికెన్ కర్రీ ఆ రోజు చాలా బాగుందన్నమాట. ఇక్కడ వర్షాలు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినప్పుడు మనకి ఎలాగా తినాలనిపిస్తుంది కదా, అందుకని చెప్పి ఇంకా చాలా అయితే ఎంజాయ్ చేస్తాం ఆ రోజు తిన్నది. కర్రీ కూడా చాలా బాగుంది. దాంతో పులుసేలా వచ్చింది, ఆ గరిటతో పులుసేలా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు నేను ఆల్రెడీ పెట్టాను కదా షార్ట్స్లో. సో ఆ రోజు మేము డిన్నర్కి వెళ్తున్నాము. సో నా వ్లాగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కుకింగ్, ఫుడ్, డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అవే ఉంటాయి. సో ఆ రోజు అయితే మేము షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట. షాపింగ్కి వెళ్ళాం కానీ షాపింగ్ అయితే ఏం చేయలేదు. అత్తమ్మకి చీర తీసుకుందామని వెళ్ళాము, కానీ 8:30కి షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంక మేము చాలా ఎగ్జైట్మెంట్తో బయటకు అయితే వెళ్ళాము, మంచి శారీ అయితే తీసుకుందాము అని చెప్పి బయలుదేరాం. కానీ శారీస్ షాప్స్ అయితే క్లోజ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చే దారిలో కార్తీక్ అడిగాడు, నేను ఏమైనా తింటావా అని అడిగాను. ఇంకా అడిగినప్పుడు మరి మనం తినాల్సిందే కదా, ఎందుకంటే బయట ఫుడ్ మంచిగా చక్కగా తినొచ్చు, ఇప్పుడు వెళ్ళి వండుకోక్కర్లేకుండా అని చెప్పి మేము ఇంకా ఆల్రెడీ షార్ట్స్లో చూసారు కదా. సో అదే కృష్ణ కుటీర రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. తను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ చాలా వర్షం అయితే పడింది. సో అందుకే కారు కూడా మొత్తం అంతా తడిచిపోయింది అనమాట, బ్లర్గా వస్తుంది మిర్రర్ దగ్గర. ఇక్కడైతే వర్షం లేదు, చూసారా, ఇక్కడ వర్షం లేదు. సో ఉడిపి సైడ్ అంతా వర్షం ఉంది, మణిపాల్ సైడ్ అంతా వర్షం అయితే లేదు. సో జయలక్ష్మికి అయితే వచ్చేసాము. అక్కడికే ఆల్రెడీ షాప్స్ అన్నీ ఇది ఆల్రెడీ క్లోజ్ చేశారు, క్లోజ్డ్ అని చెప్పేశారు. డిసప్పాయింట్ అయ్యాను నేను, ఎందుకంటే
తను ఆఫీస్ నుంచి రాగానే నేను రెడీ అయ్యి కూర్చుని వెయిట్ చేసి ఇంకా కొనాలి అన్న ఇదే అయితే ఉంటుంది కదా, మరి కొనలేనప్పుడు అయితే బాధ అనిపిస్తుంది కదా. నెక్స్ట్ అయితే కొన్నాము, బట్ మనం అనుకున్న రోజు పనులు జరగకపోతే మనకి ఇంకా బాధగానే అనిపిస్తుంది. సో ఇక్కడికైతే కృష్ణ కుటీరకి అయితే వచ్చేసాము. ఆ రోజు పానీపూరి తిందామా, అది తిందామా, ఇది తిందామా అని అలాగనుకుని ఇంక ఇక్కడికైతే వచ్చాము. చాలా బాగుంది. సో ప్లేస్ అయితే చాలా బాగుంది, కొత్తది కదా, చాలా నీట్గా అది మెయింటైన్ చేశారు. ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం తిందామా ఏంటని చెప్పి ఇంక లోపలికి వెళ్ళి ఒక మంచి ప్లేస్ అయితే చూసుకున్నాము. కొంచెం ఖాళీగానే ఉంది, అక్కడక్కడ జనాలు అయితే ఉన్నారు. ఇంకా మేము మిడిల్ టేబుల్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట. బాగుంది సిట్టింగ్ అంతా కూడా. సో ఇక్కడైతే ఆర్డర్ అయితే ఇచ్చేసింది. నేను ఆర్డర్ ఇవ్వాలని అక్కడ ఫిక్స్ అవుతున్నాం మేము. స్టార్టర్స్ తిందామా అంటే స్టార్టర్స్ అయితే వద్దు, ఏదైనా మంచిగా తిందామా అనేసరికి చోలే భటూరే చూసామన్నమాట. బాగుంటుంది కదా టేస్టీగా. సో అది ఆర్డర్ అయితే ఇచ్చేసరికి వచ్చేసింది. చాలా బాగుంది, చాలా యమ్మీగా చాలా బాగుంది. కర్రీ కూడా సూపర్గా ఉంది. ఇంకా తిందాము అనేసరికి ఇంకొకటి కావాలి అంటే లేదు మేడం సారీ కౌంటర్ క్లోజ్ అయిపోయింది, షెఫ్ వెళ్ళిపోయాడు అన్న. ఇంకేం చేయాలో తెలియలేదు. చాలా బాగుంది, ట్రై చేయండి కొంచెం అనేసి కౌంటర్ క్లోజ్ అయిపోయింది, కడాయి కూడా తీసేసాం మేము అనేసి అవునా సర్లే అని చెప్పేసి ఇంక ఇదైతే తిన్నాము. చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే ఉంది. నేనైతే బాగా తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా ఇక్కడికే ప్రిఫర్ చేద్దాము అని అనుకున్నాం అనమాట. అత్తమ్మ వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాము. ఇంకా ఇది ఏంటంటే ఫ్రైడ్ రైస్ అనమాట, కృష్ణ కుటీర ఫ్రైడ్ రైస్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఆర్డర్ ఇచ్చాము, ట్రై చేసాము, అంటే కొత్తది కదా సో ట్రై చేసాము ఎలా ఉంటుంది ఫుడ్ అనేది ట్రై చేసాము. వెరీ నైస్ అండ్ ఫ్యాంటాస్టిక్. ట్రై చేయొచ్చు, తినొచ్చు. ఇంకా ట్రై అయితే చేసాం కాబట్టి తినొచ్చు. ఇంకా చోలే భటూరే ఎలాగా లేదు కాబట్టి మేము ఇంకా గార్లిక్ నాన్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసి ఇంకా అది తిన్నాము. ఇంకా లాస్ట్లో మేమే ఉన్నామన్నమాట, అందరూ వెళ్ళిపోయారు. ఇంక మేమిద్దరమే కూర్చున్నాము. అక్కడ ఒక వెయిటర్ ప్లస్ ఒక హౌస్ కీపింగ్ ఆమె ఉన్నారు, ఇంక మేమే ఉన్నాము.